హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్ 26. ఈరోజు మా డే 4 ఆఫ్ కేరళ ట్రిప్లో మేమైతే మున్నార్లో ఎరావికులం నేషనల్ పార్క్కి వెళ్తున్నాం. నైట్ లేట్గా చెక్ ఇన్ అయ్యాం. ఇంకా మార్నింగ్ లేచి రిసార్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. సో మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి చూడడానికి వెళ్ళాం రిసార్ట్ అయితే మేము. ఫుల్ గ్రీనరీ ఎట్ సైడ్ చూసినా కానీ చాలా బాగుంది చూడడానికి. సన్ వచ్చింది అనుకున్నాం, ఇలాగ వెంటనే రెయిన్ కూడా స్టార్ట్ అయిపోయింది మార్నింగ్కే. అలా కాసేపు పూల్లో దిగుదాం అనుకున్నాం. ఇన్స్ట్రక్షన్స్ టైమింగ్స్ అన్నీ చెక్ చేసాం. ఇంకా దిగొచ్చు, టైం కూడా అయిందని పూల్లో దిగాం. వెళ్ళేసరికి ఎవరు లేరు, మా ఇద్దరమే ఉన్నాం. అలా రిలాక్స్ అవుతున్నాం. ఇంకా మేము పూల్లో ఉన్నంతసేపు లక్కీగా రెయిన్ అయితే పడలేదు. కొంచెం టైం అయ్యాక ఒక ఫారినర్ ఆవిడ వచ్చింది, గ్రీట్ చేసి కాసేపు మాట్లాడారు. అలాగా ఆమె వెళ్ళిపోయాక ప్రియా వచ్చింది. మేము కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ క్లోజింగ్ టైం అయిపోతుందని ఫాస్ట్గా వెళ్ళి ఫ్రెష్ అయిపోయాం. ఇంకా మేమే లాస్ట్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంకి వెళ్ళాం మేము తినడానికి. ఇంకా తినేసి బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని చెక్అవుట్ చేసేసాం. ఎరావికులం నేషనల్ పార్క్ అయితే స్టార్ట్ అయిపోయాం మేము. ఆన్ ద వేలో చాక్లెట్ ఫ్యాక్టరీ చూసి వెళ్ళాం. వీళ్ళది ఫ్యాక్టరీ అవుట్లెట్ ఏం కాదు, డైరెక్ట్గా ఫ్యాక్టరీనే. లోపల చాక్లెట్స్ మేకింగ్ చేస్తున్నారు మన ముందే. దీని మున్నార్ చాక్లెట్ ఫ్యాక్టరీ వీళ్ళది. అండ్ ఓన్లీ చాక్లెట్సే కాదు, టీ, క్రాఫ్ట్స్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఎంటర్ అవ్వగానే క్రాఫ్ట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ పెద్ద క్రాఫ్ట్ వచ్చి అరౌండ్ 9 lakhs అంట. బాబాయ్ చూసి పక్కకి వెళ్ళిపోయాం. ఇంకా ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళాక వాళ్ళు కొంచెం ఒక 4 minutes వీడియో చూపిస్తామన్నారు. చాక్లెట్స్ మేకింగ్ ఎలా ప్రిపేర్ చేస్తారు, ట్రీ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం, అండ్ లోపల సీడ్స్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసి గ్రైండింగ్ చేసి చాక్లెట్స్ చేస్తారో ఆ వీడియోలో చూపించారు క్లియర్గా. అది అయిపోయాక ఇప్పుడు లైవ్లో చాక్లెట్స్ ప్రిపరేషన్ చూపించారు. అది అయిపోయాక మేము పర్చేస్ చేయడానికి లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న డిఫరెంట్ చాక్లెట్ శాంపిల్స్ ఇచ్చారు టేస్ట్కి. అండ్ అందులో చాలా వెరైటీస్ ఉన్నాయి, ప్రీమియం అండ్ షుగర్ ఫ్రీ, బిట్టర్ గోల్డ్, ఇలా కొన్ని ఉన్నాయి. అందులో మాకు నచ్చినవి మేము తీసుకున్నాం. మేము తీసుకున్నవి అయితే ప్రీమియం 1600 చెప్తున్నారు కేజీ అయితే. ఇంకా నెక్స్ట్ మేము కింద ఫ్లోర్కి వచ్చేసాం. కింద ఫ్లోర్లో టీ పౌడర్, స్పైసెస్, సోప్స్, ఆయిల్స్ ఇలా వెరైటీస్ సెల్ చేస్తున్నారు. ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి టీ పౌడర్స్లో కూడా, లైక్ ఇలాచీ, చాక్లెట్ మసాలా, గ్రీన్ టీ లాంటివి. ప్రైజెస్ వచ్చి 100 grams 200 to 400 రేంజ్లో ఉన్నాయి. అవి కాకుండా రెగ్యులర్ టీలో కూడా అయితే రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. మేము ఒక 2-3 వెరైటీస్ తీసుకున్నాం. ఇక్కడ ఆయిల్స్ అయితే కొంచెం ప్రైస్ ఎక్కువనే అనిపించింది. మా పర్చేస్ అయిపోయాక వెళ్ళిపోయాం అక్కడి నుంచి నేషనల్ పార్క్కి. ఇక్కడ నుంచి ఒక 40 minutes జర్నీ ఉంటుంది. ఆన్ ద వేలో మనకి చాలా వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. వ్యూస్ అయితే చాలా బాగుంటాయి మెస్మరైజింగ్గా.
టీ ప్లాంటేషన్స్ అయితే చాలా ఉంటాయి కానీ లోపలికి వెళ్ళడానికి ఏమి ఉండదు. ఇంకా పార్క్ రీచ్ అయిపోయాం. ఎంట్రీ టికెట్స్ అయితే ముందే తీసుకున్నాం, డైరెక్ట్గా లైన్లోకి వెళ్ళిపోయాం. ఇక్కడ ఎంట్రన్స్లో VR ఎక్స్పీరియన్స్ పెట్టారు ఎరావికులంకి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పార్క్ మొత్తం 97 స్క్వేర్ కిలోమీటర్స్, కానీ మనం అదంతా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉండదు. ఓన్లీ 1 స్క్వేర్ కిలోమీటర్లో మీరు వెళ్ళేది, రిమైనింగ్ VRలో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్పారు. ఓకే, రిటర్న్లో వెళ్దామని చెప్పి వెళ్ళిపోయాం అక్కడి నుంచి. పార్క్ ఎంట్రీ టికెట్ వచ్చి 100 or 150 రూపీస్ ఉంది. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి బస్సు ఉంటుంది. బస్ మీద తీసుకెళ్ళి మనకి ఎంట్రీ పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి మనం వాక్ చేసుకుని అప్ ఎక్కాలి. మనం బస్ మీద నుంచి వెళ్తున్నప్పుడే మనకి టీ ప్లాంటేషన్స్ అన్నీ కనిపిస్తాయి, చాలా బాగుంటుంది. ఇంకా అలా హిల్ ఎక్కుతున్నప్పటి నుంచి అయితే వ్యూస్ చాలా బాగుంటాయి. మనం దూరం నుంచి వాటర్ ఫాల్స్ కనిపిస్తే మొత్తం గ్రీనరీగా ఫాగీగా ఉంటుంది. ఇక్కడ హిల్ మీద ఖచ్చితంగా రెయిన్ పడుతుందని గౌతమ్ చెప్పాడు. సో ముందుగానే రెయిన్ కోట్స్ పర్చేస్ చేసుకుని వెళ్ళాం. ఇంకా వేసుకుని స్టార్ట్ అయిపోయాం బస్ మీద. ఇక్కడ ఈ పార్క్ స్పెషాలిటీ ఏంటంటే నీలగిరి తార్స్ ఉంటాయి, అండ్ ఇవే కాకుండా నీలకురించి ఫ్లవర్స్ కూడా ఇక్కడ బ్లూమ్ అవుతాయి. ఇక్కడ ఆల్మోస్ట్ 700 to 800 తార్స్ ఇన్హాబిటెడ్ అయ్యాయంట ఎస్టిమేట్గా ఈ పార్కులో, విచ్ ఇస్ ద లార్జెస్ట్ వైల్డ్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. ఇవి ఎక్కువగా హిల్ రేంజెస్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్లో ఉంటాయి. అండ్ ఈ నీలకురించి ఫ్లవర్స్ కూడా అప్పర్ గ్రాస్ ల్యాండ్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్లోనే బ్లూమ్ అవుతాయి. అండ్ యూజువల్లీ అట్ హై ఆల్టిట్యూడ్స్ ఆఫ్ 1200 meters అండ్ అబోవ్. టాప్కి రీచ్ అయిపోయాం. రీచ్ అయిపోగానే ఫస్ట్ మ్యూజియం ఉంటుంది. అన్ని బోర్డ్స్ పెట్టి స్పీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ. అండ్ ఆ నీలగిరి తార్ స్కల్ కూడా డిస్ప్లేలో పెట్టారు. అంతా చూసి బయటికి వచ్చేసాం. బయటికి వచ్చి హిల్ ఎక్కుదాం అనుకున్నాం. ఈలోగా రెయిన్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా హిల్ ఎక్కుతున్నంతసేపు వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. ఫాగీగా మిస్టీ రెయిన్స్తో దూరంగా వాటర్ ఫాల్స్ టాప్లో భలే ఉంటుంది మొత్తం చూడడానికి. మనం వెళ్ళే దారిలో కూడా మధ్యలో వాటర్ ఫాల్ ఉంటుంది చిన్నది, టాప్ హిల్ నుంచి పడుతుంది. ఇంకా కొంచెం టైం అయ్యేసరికి రెయిన్ అయితే హెవీగా పడుతుంది. సో తార్ అయితే మాకు ఒక్కటి కూడా కనిపించలేదు. ఎక్కుతున్నంతసేపు అయితే కనిపిస్తాయేమో అని చూస్తున్నాం కానీ కనిపించలేదు. ఇన్ కేస్ అవి ఉంటే ఆ రోడ్డు మీదే కనిపిస్తాయి మనకి, లేదంటే హిల్ సైడ్లో కూడా ఎక్కువగా ఉంటాయి గ్రూప్గా. ఈ వాటర్ ఫాల్ చూసారుగా, ఆ పక్కనే నీలకురించి ఫ్లవర్స్ బ్లూమ్ అవుతాయి. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి మొత్తం గ్రీనరీగా ఉంది. మనకి ఎలో చేసినంత వరకు వెళ్ళాక ఇలా ఒక బోర్డు ఉంటుంది, పార్క్ అని రాసి. ఇంకా ముందు ఒక గార్డ్ కూడా ఉంటారు అక్కడ. సో ఇక్కడ వరకే మనల్ని ఎలో చేస్తారు, అక్కడ నుంచి మనకేం ఎలో ఉండదు వెళ్ళడానికి. ఈ ప్లేస్లో ట్రైబల్స్ కూడా ఉంటారంట. ఇంకా హిల్ టాప్లో వ్యూస్ అన్నీ చూసి ఇంకా కిందకి దిగిపోతున్నాం. ఇంకా దిగిపోయాక అప్పుడు కనిపించే తార్స్ గ్రూప్ ఉంది అక్కడ. వచ్చినందుకు ఫైనల్లీ కనిపించాయి అనుకున్నాం. బస్ రెడీగా ఉంది. వెంటనే ఒక వాటర్ ఫాల్ వస్తుంది ఎక్కగానే. ఇది మనం పైన చూసిన వాటర్ ఫాలే, కిందకి ఫ్లో అవుతుంది. కిందకి వెళ్ళిపోయాం. వెళ్ళిపోగానే అక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఇంకా లంచ్ టైం అయిపోయింది కదా అని అక్కడే తినేసాం. తినేసాక స్టార్టింగ్లో చెప్పాను కదా VR ఎక్స్పీరియన్స్ ఉందని. ప్రైస్ 100 రూపీస్ 10 minutesకి. మా ఇద్దరం వెళ్ళాం. నేషనల్ పార్క్ మనం చూడని సైడ్ అంతా ఇందులో కొంచెం కవర్ చేశారు. మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి, బాగుంటుంది. ఇంకా రిటర్న్ బెంగళూరుకి స్టార్ట్ అయిపోయాం.
టీ ప్లాంటేషన్స్ లోపలికి వెళ్దామని చూస్తున్నాం. ఎలోడే ఈ ప్లేస్లో అయితే, కానీ కొంచెం హైట్ ఎక్కువ ఉన్నాయి. మ్యాక్సిమం ప్లేసెస్ అయితే చూసుకొని కార్ పార్క్ చేసే వీలుంటే వెళ్ళొచ్చు, పర్లేదు. ఫస్ట్ ఒక దగ్గర అయితే ఆగాం. కొంచెం హైట్ ఉంది, ఉందిలే ట్రై చేద్దాం వెళ్దాం అనుకున్నాం, కానీ ఈలోగా రెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా వెళ్ళిపోయాం అక్కడి నుంచి. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఇంకో ప్లేస్ వచ్చింది. కార్ పార్క్ చేసేసి టీ ప్లాంటేషన్స్ లోపలికి వెళ్ళడానికి ఈజీగానే ఉంది ఇక్కడ. ఇంకా వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకుని వెళ్ళిపోయాం. మేము ఇప్పుడు మున్నార్ నుంచి బెంగళూరు వెళ్తున్నాం. ఆన్ ద వేలో అయితే ఫారెస్ట్ రోడ్ కవర్ చేస్తున్నాం. కేరళ బార్డర్లో మర్యూర్ అని ఒక చిన్న ఊరుంది, అక్కడ టీ బ్రేక్ తీసుకున్నాం. అక్కడ లోకల్స్ చెప్తున్నారు ఎలిఫెంట్స్ అయితే ఉంటాయి, జాగ్రత్త, ప్రికాషన్స్ అన్నీ చెప్పారు ముందే. ఫస్ట్ అయితే కేరళ బార్డర్లో చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ వస్తుంది. నెక్స్ట్ వెంటనే తమిళనాడు బార్డర్లో ఆనమలై టైగర్ రిజర్వ్ వస్తుంది. రోడ్లో నైట్ వెళ్ళడానికి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, జాగ్రత్తగా వెళ్ళాలి అంతే. కొంచెం కార్ ఎక్కడ ఆపకుండా. 6 అలా అయింది మేము ఫారెస్ట్లోకి ఎంటర్ అయినప్పటికీ. మా కార్ తప్పితే మాకు ఇంకో కార్ అయితే కనిపించలేదు చాలా టైం వరకు. ఆపోజిట్ సైడ్లో అయితే పర్లేదు, వస్తున్నాయి కొంచెం కార్స్ అయితే అప్పుడప్పుడు. ఈ రోడ్లో మనం ఒక 2 to 2.5 hours వెళ్ళాలి. అలా చీకటి అయిపోయింది వెళ్తుంటే. ఎక్కడో ఒక బస్ కనిపించింది, వాళ్ళైతే మమ్మల్ని చూసి స్లో అయిపోయారు కొంచెం. మా వెనకనే వస్తున్నారు వాళ్ళు. ఈ ఫారెస్ట్ అంతా కవర్ అయిపోయింది, మాకైతే ఎలిఫెంట్స్ ఏం కనిపించలేదు. తమిళనాడు బార్డర్కి వచ్చాం. ఇంకా ఫుల్ డార్క్ అయిపోయింది, ఏ వెహికల్స్ లేవు. అటు సైడ్ నుంచి వచ్చే కార్స్ వాళ్ళకి అడిగాం ఏమైనా యానిమల్స్ కనిపించాయని. వాళ్ళు ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయని చెప్పారు. ఇంకా కొంచెం ఎగ్జైటెడ్గా భయంగా స్టార్ట్ అయ్యాం అక్కడి నుంచి. ఎవ్వరూ లేరు ఈ రూట్లో, సోలోగా ఒక్క కారే వెళ్తుంది. కొంచెం టైం అయ్యాక సడన్గా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి, జామ్ అయింది. ఎలిఫెంట్స్ ఉన్నాయేమో అనుకున్నాం కానీ ఏం లేవు, జస్ట్ జామ్ అయింది అంతే. ఇంకా ఫారెస్ట్ రోడ్ కూడా దాటేసి తమిళనాడు రీచ్ అయిపోయాం. జర్నీ అయితే చాలా ఎగ్జైటెడ్గా అయింది మాకు. ఇంకా డిన్నర్ చేసి బెంగళూరుకి స్టార్ట్ అయిపోయాం. ఇంకా మార్నింగ్ 4 అలా అయింది బెంగళూరు రీచ్ అయ్యేసరికి. ఇలా అయ్యిందండి మా కేరళ ట్రిప్. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్, బై బాయ్.